తెలంగాణలో వరుసగా 3 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. రోడ్డు ప్రమాదదారులని నెత్తురుట్టాయి. ఇక ఈ వరుస 3 ప్రమాదాల్లో 11 మంది మృత్యువాత పడ్డారు. వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వర్ధనపేట మండలం ఇల్లందు గ్రామ శివారులో ఓ ప్రైవేట్ బస్సు ద్విచక్ర వాహనం ఢీకొట్టుకున్నాయి. ఇక ఈ ఘటనలో 4 ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. మృతులు వర్ధనపేటకు చెందిన గణేష్, ఇల్లందుకు చెందిన సిద్ధు, వరుణ్ తేజ్, అనిల్ కుమార్లుగా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఇక ఈ ఘటనలో ఓ చిన్నారితో సహా 6 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో 8 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. 6 ఘటనా స్థలంలోనే చనిపోగా క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక ఈ ఘటనలో లారీ, కారు దగ్ధమయ్యాయి. 2 సజీవ దహనమైనట్లుగా తెలుస్తుంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.